గ్యారంటీ ఉందా? బీఆర్ఎస్ కాలిగోటికి కూడా బీజేపీ సరిపోదు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. 100%. మేము ఐడియాలజికలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ పార్టీ. రాజ్యాంగాన్ని నమ్ముకున్న పార్టీ, ఒక స్వాప్నికుడు నడిపిస్తున్న పార్టీ, ఒక గొప్ప స్టేట్స్మెన్ నడిపిస్తున్న పార్టీ, ఏమాత్రం కూడా పురపత్యాలు లేకుండా తెలంగాణ ప్రయోజనాలే రక్షణగా బతుకుతున్న పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ. రాజ్యాంగాన్ని నమ్ముకొని రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వం అంటూ అన్ని వర్గాల ప్రయోజనాల కోసం కష్టపడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీని. మీరు నన్ను డిఫైన్ చేయమంటే 4 డిఫైన్ చేస్తాను. మొట్టమొదటిది, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్రంలో ఉండే ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, నెంబర్ 1. 2, అన్ని వర్గాల ప్రయోజనాలు నెరవేరాలి. ఒక్క వర్గమే కాదు, అన్ని వర్గాలను కూడా మనం కలుపుకోవాలి, అన్ని వర్గాల కోసం పాటుపడాలి. 3వది, సంస్కృతిని రక్షించుకోవాలి. సంస్కృతిని రక్షించుకునే క్రమంలో ఆధునికత ఉండాలి, పరిపాలనలో ఆధునికత ఉండాలి. చివరిది, నిబద్ధతతో బతకాలి. ఇది బీఆర్ఎస్ యొక్క లక్షణాలు. బీజేపీ ఏంటండి ఇక్కడ మాట్లాడుతున్నారు? బీజేపీ ఈ దేశాన్ని వెనక్కి తీసుకుపోతుంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా పెట్టింది. బీజేపీ ఈ దేశం బయట పోయి భారతదేశం అంటే ఏం చూపిస్తారు భారతదేశానికి? చెప్పండి, ఏం చూపిస్తారు? బీజేపీ ఏం చేసింది భారతదేశానికి ఈ 15 సంవత్సరాల్లో? భారత్ వెలిగిపోతుంది. ఏం వెలిగిపోతుంది? వాళ్ళ ఇల్లు వెలిగిపోతున్నాయి. నరేంద్ర మోడీ ఇల్లు వెళ్ళిపోతుంది, బండి సంజయ్ ఇల్లు వెళ్ళిపోతుంది, కిషన్ రెడ్డి ఇల్లు వెళ్ళిపోతున్నది, బీజేపీ నాయకుల ఇల్లు వెళ్ళిపోతున్నాయి, అమిత్ షా ఇల్లు వెళ్ళిపోతుంది, వాళ్ళ కొడుకు జైషా ఇల్లు వెళ్ళిపోతుంది, వీళ్ళ ఇల్లు ఏమి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ బీఆర్ఎస్, ఎక్కడ మీరు భారతీయ జనతా పార్టీ? ఏది వాళ్ళు చెప్పేది ఏంది? దేశం కోసం, ధర్మం కోసం. మేమందరం ధర్మం కోసం బతకలేమా? మాకు మతం లేదా? మేమందరం దేవుళ్ళని పూజించమా? హిందూ మతం లక్షల సంవత్సరాల నుంచి హిందూ మతం. ఇవాళ వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిండ్రా? హిందూ మత రక్షకులా వీళ్ళు? హిందూ మత రక్షకులు అసలు హిందూ మతాన్ని ప్రజలే రక్షించుకుంటారు, భక్తులు రక్షించుకుంటారు, లక్షల సంవత్సరాల నుంచి రక్షిస్తున్నారు. వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి ఇప్పటివరకు రక్షించుకుంటూనే వస్తున్నారు ప్రజలు నమ్ముకున్న వాళ్ళు. వీళ్ళు కొత్తగా వచ్చింది. వీళ్ళు వచ్చింది ఎప్పుడు? అసలు 1970లో వచ్చిండ్రు. అంతకుముందు జనసంఘం, తర్వాత బీజేపీ. ఏం చేస్తారండి వీళ్ళు మేమే దీన్ని రక్షిస్తామని చెప్తున్నారు. ఎవరిని రక్షిస్తున్నారు వీళ్ళు? వర్ణ వ్యవస్థలో ఉండే మొదటి 3 వర్గాలను రక్షిస్తూ ఉన్నారు. వీళ్ళు అన్ని వర్గాల ప్రజలకు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎంత దుర్మార్గం అండి! దేశాన్ని 100ల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నారు. కేవలం 5% ఉండే సమాజం దగ్గరనే మొత్తం కూడా సంపద ఉండాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళు మాకేం చేస్తారండి? వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారు? బీఆర్ఎస్ ఈజ్ నాట్ లైక్ దట్. బీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలు. మీరు ఇంతకుముందు దళిత బంధు గురించి మాట్లాడారు. దళితులకు 4,000 కోట్ల రూపాయలు బ్యాంకులతో లింక్ లేకుండా ఎలాంటి సాహసం కావాలి విజయ్ గారు? అంత ఈజీ కాదు. నేను ఓపెన్ చెప్తున్నా. కళ్ళు మూసుకొని ఒకటే రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహం వస్తుంది. 125 జయంతి నాడు వందలాది వేలాది గురుకులాలు ఇవ్వాలి అన్న 20,000 కోట్లు ఖర్చు అవుతుంది ఆ ప్రాజెక్టుకు. ఆయన కూడా ఇచ్చారు. అది ధైర్యం అంటే, అది ధైర్యం అంతే తప్ప దీంట్లో పేర్లు చేంజ్ చేసి బేటీ బచావో బేటీ పడావో అని మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలు పోయి ఆ అమ్మాయిలను వేధించే హిపోక్రసీ బీఆర్ఎస్ పార్టీకి లేదు.